అల్లు అర్జున్ అరెస్ట్ అవ్వడం, ఆ తర్వాత అల్లు అర్జున్ బెయిల్ మీద బయటకు రావడం, మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టడం, తర్వాత ప్రభుత్వం పరంగా కొంతమంది అధికారులు ప్రెస్ మీట్ పెట్టడం, ఇవన్నీ చకచకా జరిగిపోయాయి. టాలీవుడ్కు చెందిన సినీ ప్రముఖులు ఈరోజు సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈ మీటింగ్కి మరి మెగాస్టార్ చిరంజీవి డుమ్మా కొట్టారు. మరి ఆయన డుమ్మా కొట్టడానికి గల కారణం ఏంటి? అసలు ఏదన్నా కారణం చేత ఆయన డుమ్మా కొట్టారా? నాగార్జున అయితే రావడం జరిగింది, బాలకృష్ణ గారు కూడా డుమ్మా కొట్టడం జరిగింది. మరి రానున్న రోజుల్లో అసలు తెలుగు సినిమా ఇండస్ట్రీకి మేము ఎప్పుడు తోడ్పాటు అందిస్తాం, కానీ కండిషన్స్ ఆర్ అప్లైడ్ అని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. ఎందుకంటే జరిగిన సంఘటన మామూలు విషయం కాదు, చాలా పెద్ద సంఘటన. ఎందుకంటే ఒక ప్రాణం పోయింది, ఇంకో ప్రాణం మృత్యుతో పోరాడుతున్న సమస్య మనందరికీ తెలుసు. సినీ ఇండస్ట్రీలోని సమస్యలను సినీ పెద్దలు ప్రస్తావించిన నేపథ్యంలో వీటి అధ్యయనానికి మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేయనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రకటించారు. ఈ కమిటీలో పలువురు అధికారులతో పాటు సినీ ప్రముఖులు కూడా ఉండనున్నారు. ఈ మేరకు సంబంధిత అధికారులకు సీఎం పలు సూచనలు కూడా చేశారు. ఈ కమిటీ సినిమా పరిశ్రమకు చెందిన అంశాలపై పూర్తి స్థాయిలో పరిశీలన కూడా చేయనుంది. ఇక రానున్న రోజుల్లో మరి తెలంగాణ ప్రభుత్వానికి అదేవిధంగా సినిమా ఇండస్ట్రీకి మధ్య ఎటువంటి పొరపచ్చాలు లేవు, మొత్తం కలిసి వాతావరణంలో వెళ్తాము అనే సామరస్యపూర్వకంగా వెళ్ళనున్న అదే జరుగుద్దంటారా? లేదు అంటే ఏమన్నా కండిషన్స్ ఆర్ అప్లై అంటే పెద్ద సినిమాలకి సినిమా టికెట్ల పెంపుకి అంగీకరించిందా, లేదంటే ఎటువంటి సమస్యల్ని ఈ రోజున పరిష్కారం చేసే దిశగా ఉందో మనం తెలుసుకుందాం. ఈరోజు మనతో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు మాజీ సెన్సార్ బోర్డు మెంబర్, సినీ ప్రొడ్యూసర్, సినీ హీరో లైన్ సాయి వెంకట్ గారు మనతో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా మనతో సీనియర్ సినీ జర్నలిస్ట్ అశోక్ మనతో జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా అమరావతి అధ్యక్షులు అమరావతి పరిరక్షణ బహుజన అధ్యక్షులు బాలకోట గారు జూమ్ కాల్లో అందుబాటులోకి వస్తారు. ముందు మనం లైన్ సాయి వెంకట్ గారితో మాట్లాడదాం. సాయి వెంకట్ గారు నమస్తే అండి. నమస్కారం. వెంకట్ గారు, ప్రధానంగా గత నెల రోజులుగా ఏం జరుగుతుందో, దగ్గర 20 రోజులు పుష్ప సినిమా రిలీజ్ అయిన దగ్గర నుంచి ఏం జరుగుతుందో మీకు కూడా తెలుసు. ఇన్ని నాటకీయ పరిణామాల మధ్య సినిమా ఇండస్ట్రీకి, తెలంగాణ ప్రభుత్వానికి ఏదో కొంత గ్యాప్ వచ్చేసింది, సినిమా ఇండస్ట్రీ తరలి వెళ్ళిపోతుందని అవాకులు చెవాకులు పేడి సోషల్ మీడియాలో వస్తున్న దీనికి మీరు ఏం చెప్తారు? ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి సినీ పెద్దలు మాట్లాడింది సహృదమైన వాతావరణంలో జరిగినట్టుగా మనకి సమాచారం కూడా అందుతుంది. ఏమంటారు? ఈ 20 డేస్ 25 డేస్ నుంచి జరుగుతున్న టోటల్గా ఏంటంటే, ఈరోజు ఇండస్ట్రీలో దిల్ రాజు గారు కోఆర్డినేషన్ చేసి ఎవరు సినిమా రిలీజ్ ఉన్న వాళ్ళు మాత్రమే వచ్చారు. రేపు జనవరిలో రిలీజ్ ఉన్న ఇంపార్టెంట్ వాళ్ళు రావడం జరిగింది. ముఖ్యంగా చిరంజీవి గారు రాలేదు. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీకి ఒక మెగాస్టార్, ఆయనే ఎవ్రీథింగ్. పెద్ద ఆయన అంటే ఇప్పుడు చిరంజీవి గారు తప్ప ఇంకెవరు లేదు. ఇంతకుముందు దాసనారాయణరావు గారు ఉండేది, సెకండ్ పొజిషన్లో ఇప్పుడు ఉన్న పరిస్థితిలో చిరంజీవి గారు. ఆయన ఎందుకు రాలేదనేది అది సస్పెన్సే. ఇకపోతే ఏంటంటే, ఈరోజు వచ్చిన వాళ్ళు ఎవరున్నారు? అసలు నాగార్జున గారు, ఆయన ఇష్యూ మొన్న జరిగింది కాబట్టి వచ్చి కలిశారు. అల్లు అరవింద్ గారు ఇష్యూ ఉంది కాబట్టి కలిశారు. అక్కడ మాకు సంబంధించిన వరకు సమస్యలపైన చర్చించడానికి ఒక చిన్న నిర్మాతలు లేరు, అందులో ఇండస్ట్రీకి సంబంధించి ఫెడరేషన్ లేదు, అండ్ ఇంపార్టెంట్ అన్ని యూనియన్ల వీలు లేరు. ఏమైనా ఆ సంబంధించిన ఒక 10 మంది మాత్రమే వచ్చారు. అది కాదు సినిమా పరిశ్రమ అంటే చాలా పెద్దది, అందరినీ కలుపుకొని పోతేనే పరిశ్రమ. అంటే ప్రధానంగా ఇప్పుడు అల్లు అరవింద్ రావడం అంటే మీరు అన్నట్టు ఇష్యూ మీద వచ్చారనుకోవచ్చు. మిగతా ఇప్పుడు దిల్ రాజు గారి అధ్యక్షన జరిగింది కాబట్టి అందరూ ఒక తాటి మీదకి వచ్చి సీఎం గారితో డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవ్వలేరు. కాబట్టి వారి యొక్క సమస్యలను కానీ, లేదంటే ప్రభుత్వం ఏవైతే సూచనలు చేస్తుందో వాటిని మాట్లాడటానికి కానీ, రేట్లు పెంచాలి, బెనిఫిట్ షో అని వచ్చిరు వాళ్ళు అని సీఎం గారు ఆల్రెడీ అసెంబ్లీలో చెప్పారు. నేనున్నంత వరకు పెంచేది లేదు అని. ఇది తెలంగాణ ఫిలిం ఛాంబర్, ఆంధ్ర ఫిలిం ఛాంబర్, ఎగ్జిబిటర్ అసోసియేషన్ ఆల్రెడీ మొన్న వాళ్ళు అభినందించారు. మేము కూడా ఎన్నో రోజుల నుంచి కోరుతున్నాం, చిన్న నిర్మాతలు. ఎందుకు అంటే దానివల్ల ఏమవుతుందంటే 1000 రూపాయల టికెట్ 500 టికెట్ చేయడం వల్ల ఒక సామాన్యుడు ఎక్కువ వరకు సినిమా చూసేది సామాన్యుడు. ఈ సామాన్యుడు అతనికి వచ్చే 20,000 శాలరీలో ఓ 5,000 రూపాయలు అతని ఫ్యామిలీతో వెళ్ళి ఆ సినిమాకి పోయిన తర్వాత మళ్ళీ వేరే సినిమా చూడలేడు. ఇకపోతే ఈరోజు ఫ్రైడే టు సండేనే సినిమా, 3 రోజులు సినిమా అనుకునే రోజులు వచ్చాయి.
సో అలాంటి పరిస్థితి కాకుండా థియేటర్ రేట్లు పెంచకుండా నెంబర్ ఆఫ్ పర్సన్స్ సినిమా చూసే విధానంగా ఉంటే మాత్రం డెఫినెట్గా 15 రోజులు 20 రోజులు సినిమా థియేటర్లో సినిమా ఉంటుంది. సినిమా కార్మికులు థియేటర్ల కార్మికులు బాగుపడతారు, వాళ్ళకు పని దొరుకుతుంది.